2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఏ రకంగా గెలిచి ఆ తర్వాత ఏ రకంగా ఖాళీ అయిందనే విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇదే పరిస్థితి కాంగ్రెస్ కు రాబోతుంది అన్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది మరెవరో బల్లగుద్ది చెప్పడం లేదు. ఏకంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఖాళీ అవటం ఖాయమని. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా స్పష్టంగా ప్రకటించారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచారు. మరికొద్ది రోజుల్లో ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పార్టీలో చేరనున్నారని తెలుస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో 19 మంది గెలిచారు. వారిలో 14 మంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరితే విలీనం జరిగే అవకాశం ఉంటుంది. గతంలో టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ శాసనమండలి పక్షం విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక కాంగ్రెస్ నుంచి ఇప్పటికే 6 బయటకు వచ్చారు. శాసనసభ పక్షం విలీనం కావాలంటే మరో 8 మంది సభ్యులు కావాలి. వారిని కూడా సమీకరించే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా వెల్లడించారు. ఇక టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సైతం టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ రెండు పార్టీలకు చెందినటువంటి మొత్తం 7 ఎమ్మెల్యేల్లో 4 ఖమ్మం జిల్లా వారే. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. ఆ తర్వాత స్వతంత్రులు పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం 91గా ఉంది. ఇప్పుడు 7 సభ్యులు కాంగ్రెస్, టీడీపీల నుంచి చేరితే మొత్తం సంఖ్య 98 చేరుతుంది. కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 19 నుంచి 13కు తగ్గుతుంది. కాగా టీఆర్ఎస్ తో మరో 6 నుంచి 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ మాటలు వింటుంటే ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది. సబితా ఇంద్రారెడ్డి వంటి నాయకురాలే పార్టీని వీడితే అసలు ఎవరుంటారు ఏంటనే ఒక గందరగోళంలో కాంగ్రెస్ ఉంది. కానీ స్పష్టంగా మనకు కనిపిస్తుంది, సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి వీరు కూడా కేటీఆర్ ని కలిశారని, ఆ తర్వాత కేసీఆర్ కూడా స్పష్టమైన హామీలు ఇచ్చాడని, అలాంటప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా పార్టీ శ్రేణుల్లో కావచ్చు, లేదంటే ఈమెను ఎవరైతే ఇన్నాళ్ళు అంటిపెట్టుకుని ఉన్నారో వారి కోసం కావచ్చు, మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిని చేయడానికి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఇప్పుడు పార్టీ మారక తప్పదనే పరిస్థితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరంతా కూడా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ చేరినట్లయితే తెలంగాణలో గతంలో టీడీపీ ఏ రకంగా అయితే 1-2 సీట్లకే పరిమితం అయిపోయిందో అదే విధంగా ఇక్కడ కాంగ్రెస్ కూడా 1-2 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీలో 2 పార్టీలు మిగలబోతూ ఉంటాయి. అలా చూసుకున్నప్పుడు టీఆర్ఎస్, అదే విధంగా దాని మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం, ఇక ఆ తర్వాత బీజేపీ నుంచి రాజాసింగ్ ఒకళ్ళు ఉంటారు. కాంగ్రెస్ నుంచి ఎంతమంది మిగులుతారో చెప్పలేని పరిస్థితి. ఇక టీడీపీ నుంచి ఒకళ్ళు కనిపిస్తున్నారు, మెచ్చా నాగేశ్వరరావు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వార్ వన్ సైడ్ అని గత ఎన్నికలో నిరూపించింది. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఒక్క సైడ్ నుంచే గొంతు వినిపిస్తుంది. ఆ ఒక్క సైడ్ నుంచి వినిపించే గొంతు టీఆర్ఎస్ పార్టీదని కూడా అసెంబ్లీలో కూడా వినిపించబోతున్నామని కూడా క్లియర్ గా స్పష్టంగా బల్లగుద్ది మరి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు.